హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈరోజు మనం ఎస్కోట దాటాక కాశీపట్నానికి అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు కాశీపట్నంలో మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. సో మనకి కాశీపట్నం కొండలు అగుంటాడు చూడండి, అన్ని కాశీపట్నం వైపు కొండలు అనమాట. సో మన కొండలు దాటి మనం అయితే ట్రావెల్ చేసి మనం ఇటు వెళ్తాం అనమాట. సో కాశీపట్నం వాటర్ ఫాల్స్ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా అది ఒకప్పుడు హైడెన్ జెమ్ అనమాట. సో అది ఎవరికి ఎక్కువ తెలియదు, ఇప్పుడు కూడా ఎక్కువ క్రౌడ్ అక్కడ ఉండదు అనమాట. చాలా మంది అరకు ఇలా వెళ్ళిపోతారు తప్ప మరి వాళ్ళందరికీ ఆ కాశీపట్నం గురించి తెలియదు. సో మనం ఈ రోజు వెళ్ళి కాశీపట్నం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంచు ఎలా ఉంటుంది అని. మన కాశీపట్నం బోర్డు కూడా ఉంది ఇక్కడ ఎంట్రన్స్ లో, మీరు అరకు వెళ్ళే రూట్ లో మీకు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు పాతది ఉంది, ఇది కాశీపట్నం అని చూడండి. ఇది పాత బోర్డు ఒకప్పటిది, ఇప్పుడు ఇది కొత్త బోర్డు పెట్టారనమాట. లెట్స్ గో. సో ఇటే కాశీపట్నం వాటర్ ఫాల్స్ అనమాట. మనకి ఇటే వైకుంఠగిరి కూడా ఉంటది. సో మనకి అన్ని ఇక్కడ మార్కెట్ అవుతున్నాయి. అదిగో మనకి ఎంట్రన్స్ రూట్ ఇది. మన ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి కాశీపట్నం అండ్ వైకుంఠగిరి హిల్ అనమాట. అండ్ ఇటు చాలా మంది వెళ్తూ ఉంటారు చూడండి, అక్కడ కొండలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా లెట్స్ గో, ముందుకు వెళ్ళిపోదాం, చూద్దాం ఎలా ఉంటుందో. రోడ్డు కూడా బాగానే ఉంది, పొట్టుకెళ్ళిపోదాం ఇంకా. అండ్ మనం అయితే స్టార్ట్ చేసాం. ఇక మనకి రోడ్డు మీద నుంచి మీరు చూసారు కదా, అవే అలా మనం డౌన్ దిగి ట్రెక్ అయితే చేయాలి కాశీపట్నం వాటర్ ఫాల్స్ కి. రోడ్ అయితే కొంచెం లోపలికి వెళ్ళడానికి ఇవే కొంచెం జారుడుగా ఉంటది, చూసుకుంటూ అడుగులు వేయాలి. అండ్ ఇవ్వండి చూడండి, అటు కొండ, ఇదంతా కొండ మీద నుంచి మనం కిందకైతే మధ్యలోకి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ కి. నాకు తెలిసి నియర్లీ 1 కిలోమీటర్ ట్రెక్ చేయాలనుకుంటున్నాను, చూద్దాం. వే అయితే చాలా బాగుంది. అండ్ చూడండి మనకి మెట్లులా ఉన్నాయి ఇక్కడ, ఆచి తూచి అడుగు వేయాలి. జారుతాం కిందకి, చూడు ఆకులు ఉంటాయి, జాగ్రత్త చూసుకుని అడుగులు వేయండి. మనకి వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినబడుతుంది ఇక్కడ నుంచి. మన దారిలో చెట్లు ఆకులు ఉంటాయి, వాటిని తొలగించుకుంటారు అన్నమాట. అండ్ మనం ఇప్పుడు అరకు వెళ్ళే రూట్ లో కాశీపట్నం అనే అడవిలోకి వచ్చేసాం మనం. ఇక్కడ మనకి ఈ బ్యూటిఫుల్ హిడెన్ జెమ్ వాటర్ ఫాల్ అయితే ఉంది. జనాలు అయితే ఎవరు లేరు, కొంచెం చూసుకొని మనం వెళ్ళాలి. నిజంగా ఇక్కడ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే ఫుడ్ కూడా తెచ్చేసుకున్నాం ఇక్కడే. మనకి ఇక్కడ ఏదైనా తిరగొచ్చు. ఇక మనకి ఇక్కడ ఆల్రెడీ చాలా మంది పొయ్యి పెట్టుకున్నారు, వంట చేసుకున్నారు కూడా. అండ్ ఇంకోటి వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ నుంచి వాటర్ వస్తుంది అంటే ఆ పైకి వెళ్ళాలి మనం, అక్కడెక్కడ పారుతుంది వాటర్. అది చూడండి, చెట్లు ఎంత చక్కగా ఉన్నాయి నిజంగానా, రాళ్ళ మధ్యన జారుతుంది. మనకి అక్కడ వాటర్ పారుతుంది. మరి ఇప్పుడు మనం వచ్చింది ఈ మంత్ ఫెబ్ కాబట్టి సో మనం చూసుకోవాలి. అక్కడ వాటర్ ఫ్లో అంత ఎక్కువ లేదు, చాలా తక్కువే ఉంది. ఇంకా పైకి వెళ్ళాలా, మరి ఇదే వాటర్ ఫ్లో చూడాలి. ఎప్పుడు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది ఎలా ఉంటే అలా ఉంటాయి. ప్రస్తుతం అయితే అలా ఉంది ఇక్కడ ఫ్లో. ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఇక్కడ నుంచే పారుతుంది కిందకి. అండ్ ఇంకొంచెం పైకి వెళ్దాం. పైన ఏముందా అండ్ పైకి అయితే ఎక్కేద్దాం. థమ్స్అప్ బాటిల్ ఇది, తప్పుగా అనుకోవద్దు. సో పైకి అయితే ఎక్కుదాం. ప్రస్తుతం వాటర్ ఫ్లో అయితే ఇలా ఉంది. అక్కడ వాటర్ అయితే స్టోర్ అవుతుంది, అక్కడ దిగడానికి అంత ఏం బాగాలేదు. ఇంకా మనం ముందుకి ప్రయాణిద్దాం.
ఇంకేమైనా మనకి పడే జలపాతం మనకు కనిపిస్తుందేమో. చూడండి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి ఇక్కడ. మనం ముందుకు వెళ్తున్నాం అలాగా. ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది, కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఈ సైడ్ నుంచి కూడా వాటర్ అయితే ఫ్లో అవుతుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. చిన్న కాలువలో వాటర్ పారుతుంది. ఇది మీరు చూసినప్పటికీ రైనీ సీజన్లో ఇదంతా నిండిపోతుంది. చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. అక్కడక్కడ తడిగా కూడా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. చూడండి వాటర్ అక్కడి నుంచి పారుతుంది. ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాం ఈ కాలువ దాటి ఇంకేమైనా మనకి స్పాట్ ఉందేమో అని. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మా ఫోటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ చందు రెడ్డి చాలా ఫాస్ట్ గా పైకి ఎక్కుతున్నాడు. చూడండి చాలా తడిగా ఉంది, జాగ్రత్త రండి. ఇప్పుడు మనం 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం. ఇంత పైకి నడిచాక మనకి వచ్చి దాహం వేస్తుంది. తప్పు ఏంటంటే మామూలు వాటర్ బాటిల్ పట్టుకోలేదు, డ్రింక్ బాటిల్ పట్టుకున్నారు. అమ్మా అంటే ఇక్కడ చూడండి ఈ స్పాట్ చాలా బాగుంది. చూడండి వాటర్ ఎలా ఉంది, ఇక్కడ పాండ్ లాగా తయారై ఉంది. మరి మన కెమెరామెన్ పిలుస్తున్నాడు పైకి, చందు రెడ్డి. చందు ఏంటైంది? ఏదో అయితే చూసాడు అక్కడ, పదండి వెళ్దాం పైకి. మొలవడానికి మంచి స్పాట్ మనకుంటే గంట కిక్ వేయలేదు. చూడండి వాటర్ ఎలా పారుతుందో. వావ్, చిన్నగా పారుతుంది. ఇక్కడ ఒక మనిషి మునిగిపోయినంత లోతుంది ఇక్కడ. ఈ వాటర్ మనకు అలా ఫ్లో అయ్యి కిందకైతే వెళ్తుంది. దాదాపు మనం 1 కిలోమీటర్ పైకి వచ్చాం. ఇంకా అటు చూసుకున్నట్టయితే ఇంకెక్కడతో స్లాంట్ అయిపోయింది, చిన్నగా పారుతుంది అక్కడ. ఇంకా అలా మనం పైకి వెళ్తే ఇంకేమైనా మనకు కనిపించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కాశీపట్నం వాటర్ ఫాల్స్. అండ్ అటు చూసుకోండి మీరు, అటు కొండలు, చెట్లు మొత్తం మనకి ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఇదైతే వాటర్ ఫ్లో అనమాట. ఇది ఉంది కదా మనకి రైనీ సీజన్లో ఇదంతా వాటర్ అలా పారుతుంది. ఇదంతా ఫ్లో చూసారా, ఇలా ఎక్కడానికి అవ్వదు, ఇదంతా ఫ్లోటింగ్ అయ్యి కిందకి అయితే వాటర్ పడుతుంది అనమాట. ప్రస్తుతం అయితే మనకి ఇప్పుడు ఈ మంత్ సీజన్ కాకపోవడం వల్ల తగ్గిపోయింది. సో ఇది మేము ముందుగానే చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు చేయాల్సి వచ్చింది. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. నార్మల్గా తక్కువ ఉన్నా సరే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వాటర్లో మనం ములుక్కొని బాగుంటుంది. అక్కడక్కడ మనకి డిప్స్ ఉన్నాయి, ఇందులో ములిగి అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో రండి, మరిన్ని వాటర్ ఫాల్స్ వీడియోస్ మనం చేద్దాం. ఇంకా మన సీజన్ స్టార్ట్ అవ్వగానే ఈసారి వాటర్ ఫాల్స్ అయితే మొత్తాన్ని దంచుకొని వెళ్ళిపోదాం. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ PPK Leads Official. Bye bye.